హలో, లోకల్ వెల్ ఫార్మసీ సాఫ్ట్వేర్ బృందం నుండి ఈ వీడియోకి స్వాగతం. ముందుగా మా యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ఫార్మసీ సమాచారాన్ని అందిస్తాము. నేటి వీడియోలో మా కొత్త ఫీచర్ పేషెంట్ మెడిసిన్ ఫాలో అప్ల గురించి చెప్తాము. మీరు నా స్క్రీన్ చూడగలిగితే ఇక్కడ అహ్మదాబాద్లో రిటైల్ ఫార్మసీ వ్యాపారం ఖాతాను తెరిచాము. పేరు మొత్తం ఆరోగ్యం. గత 30 రోజుల డేటాను పరిశీలిస్తే సాఫ్ట్వేర్ 607 వినియోగదారులకు విక్రయించినట్లు చూపిస్తోంది. ఫార్మసీ వ్యాపారం 2 రకాల కస్టమర్లను పొందుతుంది. మొదటిది షుగర్, బ్లడ్ ప్రెషర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఎపిలెప్సీ వంటి వ్యాధులతో బాధపడుతున్న కస్టమర్. ఇలాంటి కస్టమర్లను దీర్ఘకాలిక రోగులు అంటాము. వీరి పునరావృత రేటు చాలా ఎక్కువ. కడుపు నొప్పి, తలనొప్పి, అసిడిటీ వంటి వ్యాధులు వచ్చే రెండవ రకం కస్టమర్లను మేము అక్యూట్ డిసీజ్ కస్టమర్ గా పిలుస్తాము. కాబట్టి మేము వారి కొత్త కస్టమర్లను పరిశీలిస్తే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాపారం గత 30 రోజుల్లో 212 మంది కస్టమర్లకు సేవలు అందించింది. రిపీట్ కస్టమర్ల సంఖ్య దాదాపు 400. రిపీట్ అంటే గత 30 రోజులలో మీకు తిరిగి వచ్చిన పాతది. ఇప్పుడు మీరు ఏదైనా సగటు ఫార్మసీ వ్యాపారాన్ని పరిశీలిస్తే దాని కస్టమర్లలో దాదాపు 30% నుండి 40% మంది రిపీట్ కస్టమర్లు. కానీ మీరు ఇక్కడ చూస్తే దాని కస్టమర్లలో 67% నుండి 70% వరకు వారి రిపీట్ కస్టమర్లు. రిపీట్ కస్టమర్లు పెరగడానికి కారణం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు సేల్స్ విభాగానికి రండి. సేల్స్ విభాగంలో యాడ్ న్యూ సేల్ పై క్లిక్ చేయండి. కస్టమర్ని ఎంచుకున్నాను అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రోడక్ట్ ని జోడిస్తే నేను క్లోనాజ్ ని తయారు చేశాను మరియు యాంగ్జైటీ డిజార్డర్ కోసం అందించిన ప్రోడక్ట్ ని జోడించాను. ఇప్పుడు నేను దానిని జోడిస్తే ఇప్పుడు మీరు చూస్తారు ఈ ఉత్పత్తిని జోడించినందున సాఫ్ట్వేర్ ఈ కస్టమర్ యొక్క ప్రొఫైల్ ని చూస్తూ ఈ ఉత్పత్తికి మీకు మెడిసిన్ ఫాలో అప్ ఇవ్వాల్సింది క్లోనాజ్ ఎండి అని చెబుతోంది. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఇది ఆందోళన రుగ్మత లేదా సమర్థత కోసం ఇవ్వబడింది మరియు కస్టమర్ కు ఈ ఉత్పత్తి మళ్లీ అవసరం అవుతుంది. అవి ఎప్పుడు అవసరమవుతాయి అనే ప్రశ్న వస్తుంది. మీరు చూడగలిగినట్లుగా దాని పరమాణు కూర్పు అంటే దాని ఉప్పును క్లోనాజపం 05 mg అని పిలుస్తారు. ఇప్పుడు క్లోనాజపం 05 mg కోసం సాఫ్ట్వేర్ సగటు రోగి రోజువారీ ప్రాతిపదికన 091 టాబ్లెట్ ని వినియోగిస్తున్నట్లు మీకు తెలియజేస్తోంది. కుడి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒకే స్ట్రిప్ లో 10 మాత్రలు ఉండే క్లోనాజ్ ఎండి అనే ఔషధం కనిపిస్తుంది. మరియు కస్టమర్ ఒక స్ట్రిప్ ను కొనుగోలు చేసినందున అతను ఒక ఆకును కొనుగోలు చేశాడు. ఆపై మొత్తంగా అతను మీ నుండి 10 టాబ్లెట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు మీరు 10ని 0 మరియు 91తో గుణిస్తే అది 9 రోజులు అవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఈ రోజు తేదీ అంటే 14 మే 14వ తేదీకి మీరు 9 రోజులను జోడిస్తే కస్టమర్ కు మళ్లీ 24వ తేదీకి ఈ ఔషధం అవసరం అని సాఫ్ట్వేర్ మీకు చూపుతోంది మరియు తదనుగుణంగా సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా సెట్ చేస్తుంది, రిమైండర్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మరొక ఉత్పత్తిని ఎంచుకుంటే నేను మధుమేహం కోసం ఇచ్చిన గ్లైకోమెట్ ఉత్పత్తిని ఎంచుకున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను దీని స్ట్రిప్ ను కూడా జోడిస్తే మీరు చూస్తారు సాఫ్ట్వేర్ ఇక్కడ గ్లైకోమాట్ ను కూడా జోడించింది. ఇప్పుడు గ్లైకోమాట్ లోపల గ్లైంపిరాయిడ్ 1 mg, మెట్ఫార్మిన్ 500 mg వస్తుంది. అయితే ఇక్కడ చూడండి ఈ ఉత్పత్తి యొక్క కూర్పు ఉప్పు టాబ్లెట్ ప్రతిరోజు సగటు రోగి 0.94 మాత్రలు వినియోగిస్తున్నట్లు సాఫ్ట్వేర్ మీకు చూపుతోంది. మరియు నేను కూడా చూసిన మరొక విషయం ఏమిటంటే ఈ గ్లైకోమాట్లో ఒక స్ట్రిప్ లో 15 మాత్రలు ఉన్నాయి మరియు అతను ఒక స్ట్రిప్ ను కొనుగోలు చేశాడు. అంటే 15 మాత్రలను నేను 9/0/94తో గుణిస్తే తేదీ ప్రకారం 14/30వ తేదీన మళ్లీ ఈ మందు అవసరమవుతుందని సాఫ్ట్వేర్ స్వయంగా చెబుతోంది. ఇప్పుడు మీరు సేవ్ చేసినప్పుడు ఈ 2 ఉత్పత్తుల యొక్క ఫాలో అప్ సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా ఈ కస్టమర్ ప్రొఫైల్ కు జోడించబడుతుంది. ఇప్పుడు కస్టమర్ కు ఈ రిమైండర్ ఇచ్చే తేదీ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఈ పద్ధతిలో డాష్ బోర్డ్ లో మీకు రిమైండర్ ను చూపుతుంది. మీరు ఇక్కడ ఫాలో అప్ క్లిక్ చేస్తే మీరు సాఫ్ట్వేర్ ఫాలో అప్ విభాగానికి తీసుకెళ్లబడతారు. ఇక్కడ ఉదాహరణకు మీరు ఒక కస్టమర్ ని ఎంచుకుంటే నేను జానకి బెన్హెమ్నాని కస్టమర్ ని ఎంచుకున్నాను అనుకుందాం. అప్పుడు అతను మీకు మే 7న ఫాలో అప్ ఇవ్వాల్సి ఉందని మరియు అతని 2 ఫాలో అప్లు పెండింగ్ లో ఉన్నాయని సాఫ్ట్వేర్ మీకు చూపుతోంది. దానిపై క్లిక్ చేస్తే కుడివైపున వారి వివరాలు కనిపిస్తాయి. జూలై 5 నుండి జానకి బెన్హెమ్నాని మీ కస్టమర్ అని ఇది చూపిస్తుంది. అంటే జూలై 5 నుండి సాఫ్ట్వేర్ ఆమెను ట్రాక్ చేస్తోంది. ఆమె 80 ఏళ్ల మహిళ అని కూడా చూపిస్తుంది. దిగువకు వస్తే సాఫ్ట్వేర్ మరికొన్ని డేటా విశ్లేషణలను చూపిస్తుంది. ఈ కస్టమర్ భవిష్యత్తులో మీకు వ్యాపారాన్ని అందించే అవకాశం ఏమిటి? సాఫ్ట్వేర్ ప్రకారం ఈ కస్టమర్ భవిష్యత్తులో మీకు వ్యాపారం చేసే అవకాశం 60% ఉంది.
ఇప్పటి వరకు అతను 19 సార్లు వచ్చి 19 సార్లు కొనుగోలు చేశాడు. అతను మీకు 5,999 రూపాయలు విలువైన వ్యాపారాన్ని ఇచ్చాడు. సగటున ప్రతి 10 రోజులకు ఒకసారి వస్తున్నాడు మరియు ప్రతిసారి 273 రూపాయలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఇది కస్టమర్ డేటా విశ్లేషణ. దిగువకు వస్తే సాఫ్ట్వేర్ ఆ కస్టమర్ ఫాలో అప్లను చూపిస్తోంది. కాబట్టి ఇక్కడ చూడండి. ముందుగా ఇది మీకు ఫాలో అప్ ఎసిటలోప్రమ్ క్లోనాజపామ్ అనేది మూర్ఛ కోసం ఇవ్వబడిన ఉత్పత్తి. ఆందోళన రుగ్మత కోసం. ఈ ఉత్పత్తి యొక్క సగటు రోగి రోజు 214 టాబ్లెట్లను వినియోగిస్తున్నట్లు ఇప్పుడు సాఫ్ట్వేర్ మీకు చూపుతోంది. మరియు 1 ఇది షెడ్యూల్ X వర్గం ఔషధం. ఇప్పుడు మీరు ఇక్కడ క్రింద చూడండి. రోగి ఈ ఉత్పత్తి యొక్క 30 టాబ్లెట్లను మే 6న కొనుగోలు చేశాడు మరియు ఇప్పుడు అతను మళ్లీ తిరిగి వచ్చినప్పుడు అతను మే 20కి వస్తాడు. మే 20కో ఇది అతను మీ నుండి 10 టాబ్లెట్లను కొనుగోలు చేస్తాడు. 30 మాత్రలు కొనేవారు కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సాఫ్ట్వేర్ కస్టమర్ చరిత్రను విశ్లేషించి కస్టమర్ 30 టాబ్లెట్లు కొనుగోలు చేశారని చెబుతుంది. అతను తరువాత 10 టాబ్లెట్లు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుడి వైపున చూస్తే అది బ్రాండ్ను చూపిస్తుంది. కాబట్టి ఈ కస్టమర్ సెటలాక్స్ ఫోర్ట్ చేయడం ద్వారా మీ నుండి బ్రాండ్ను కొనుగోలు చేసినట్లు చూపిస్తుంది. ఈ ఉత్పత్తి అందుబాటులో ఉందో లేదో చూడండి. ఇక్కడ చెక్ స్టాక్ పై క్లిక్ చేయండి. ఇది సాఫ్ట్వేర్ యాక్సెంటా ఫార్మా యొక్క సెటలాక్స్ ఫోర్ట్ స్టాక్ లో ఏ ప్రత్యామ్నాయాలను చూపుతుంది. ఇక్కడ 110 మాత్రల స్టాక్ మిగిలి ఉందని చూడవచ్చు. అయితే మీ వద్ద ఈ ఉత్పత్తి లేకుంటే వారు సిప్లా యొక్క సిటాడర్, ఇంటస్ డెప్రాన్, అబాట్ యొక్క సెస్టలో వంటి ఇతర బ్రాండ్లలోని ఇతర సారూప్య ఉత్పత్తులను కూడా మీకు చూపిస్తున్నారని అనుకుందాం. మరియు ప్రతి ఉత్పత్తి యొక్క స్టాక్ ను చూపుతుంది మరియు దాని గడువు తేదీని కూడా చూపుతుంది. ముందుగా గడువు ముగిసే ఉత్పత్తి ఎగువన చూపబడుతోంది మరియు టాబ్లెట్ వారీగా ధరలో తేడా ఏమిటో కూడా మీకు చూపుతోంది. ఇది చౌకగా ఉందా? ఇక్కడ దాదాపు 24% ఖరీదని చూపుతోంది. సెటలాక్స్ తో పోలిస్తే మీరు అతని స్టాక్ ని తనిఖీ చేసి కుడివైపున ఈ కస్టమర్ వద్ద ఈ రోజు ఎన్ని టాబ్లెట్లు ఉన్నాయో చూడవచ్చు. సాఫ్ట్వేర్ ఈ రోజు 13 టాబ్లెట్లు మిగిలి ఉన్నట్లు చూపుతోంది. కస్టమర్ చివరిసారి ఎంత కొనుగోలు చేశారో చూపడమే కాకుండా తదుపరిసారి ఏమి కొనాలి అనేది సిఫార్సు చేస్తోంది. మరియు అతను ఈ రోజు ఎన్ని టాబ్లెట్లు మిగిల్చాడో కూడా చెబుతోంది. ఇక్కడ ఇచ్చిన ఫాలో అప్ మీకు సహాయకరంగా ఉన్నట్లు అనిపిస్తే దానిని ఇక్కడ సహాయకరంగా గుర్తించండి లేదా లేకపోతే అది సహాయకరంగా లేదని గుర్తుపెట్టండి. కాబట్టి ఏమి జరుగుతుంది? ఈ కస్టమర్ తదుపరిసారి తిరిగి వచ్చినప్పుడు లేదా ఈ సాఫ్ట్వేర్ను పోలిన ఇతర కస్టమర్లు ఎవరైనా తిరిగి వచ్చినప్పుడు తదుపరిసారి మీకు సిఫార్సు చేసే ముందు అది వారిని విశ్లేషిస్తుంది. మరియు మీరు ఇక్కడ చేయగలిగేది ఏమిటంటే మీ వ్యాపారంలో ఈ నిర్దిష్ట ఫాలో అప్ విభాగంలో పనిచేసే బహుళ వినియోగదారులను కలిగి ఉండటం. ఇక్కడ ప్రతి వినియోగదారుడు వ్యాఖ్యలు పోస్ట్ చేయవచ్చు. మీరు జానకి బెన్ నుండి ఫాలో అప్ తీసుకున్నారని అనుకుంటే కానీ ఆమె ముంబైకి వెళ్లిపోయింది కాబట్టి ఈ కస్టమర్ పట్టణంలో లేరని మీరు ఉంచవచ్చు. ఆమె ముంబైలో ఉంది. ఇలా చేస్తే మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ యూజర్ పేరు మీద ఈ అప్డేట్ వస్తుంది. మరొక వ్యక్తి ఫాలో అప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని చరిత్ర ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నుండే మీరు ఫాలో అప్ ని సవరించవచ్చు లేదా తొలగించవచ్చు. ప్రస్తుతానికి మేము దానిని తొలగిస్తాము. ఈ విధంగా మీరు ఆ కస్టమర్ యొక్క అన్ని ఫాలో అప్లను ఇక్కడ పొందుతారు. ఈ కస్టమర్కు సందేశం పంపాలనుకుంటే అన్ని ఎంపిక చేసి ఈ వాట్సాప్ బటన్ నొక్కండి. అది కస్టమర్కు రిమైండర్ను పంపుతుంది. ఈ విధంగా మీరు కస్టమర్లను సులభంగా అనుసరించవచ్చు. ఈ వారం ఈ వ్యాపారం 97 మంది కస్టమర్లకు ఫాలో అప్ ఇవ్వాలి. నేను 97 కస్టమర్లకు ఫాలో అప్ ఇస్తున్నానా అని ఊహించుకోండి. సగటు కస్టమర్ ₹300 విలువైన వ్యాపారాన్ని ఇస్తాడని ఊహించండి. మరియు సగం అంటే దాని కస్టమర్లలో సగం మంది కూడా మీ వద్దకు తిరిగి వస్తే మీరు ప్రతి వారం ₹15,000 అదనపు వ్యాపారం చేస్తారు. అందుకే ఈ వ్యాపారం యొక్క పునరావృత రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అదే విధంగా మీకు నమ్మకమైన కస్టమర్లుగా ఉన్న మరియు మీ వ్యాపారానికి రావాల్సిన కస్టమర్లు కొన్ని కారణాల వల్ల మీ వ్యాపారానికి రాలేదు. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ వాటిని కూడా ట్రాక్ చేస్తుంది. కాబట్టి మీ వ్యాపారానికి రావాల్సిన 6 కస్టమర్లు ఉన్నారని కానీ కొన్ని కారణాల వల్ల మీ వ్యాపారానికి రాలేదని ఇది మీకు చూపుతోంది. కాబట్టి మేము ఈ లక్షణాన్ని పేషెంట్ ఫాలో అప్స్ అని పిలుస్తాము. లోకల్వెల్ మరియు ఇతర సాఫ్ట్వేర్ల మధ్య వ్యత్యాసం రీఫిల్ రిమైండర్లలో ఉంది. ఇతర సాఫ్ట్వేర్లలో పనిచేసే రీఫిల్ రిమైండర్ ఇన్వాయిస్ స్థాయిలో పనిచేస్తుంది. అయితే ఇన్వాయిస్ స్థాయిలో ఫాలో అప్ పనిచేయదు, ఎందుకంటే దానిలో మధుమేహం ఉన్నట్లు భావించండి. మందు మరియు మీరు అతనికి అలెర్జీ మందు ఇచ్చారు.
ఆ తర్వాత ఆ 2 మందులను అనుసరించడం వ్యక్తిగతంగా నిర్ణయించబడాలి. అందుకే లోకల్ వెల్లో చేసే ఫాలో అప్ దాని డ్రగ్ లెవెల్లో జరుగుతుంది. అంటే అణువు లేదా ఉప్పు స్థాయిలో ఏది చేసినా మందు ఆ ఉప్పు స్థాయిలో ఉంటుంది. మరియు ఈ మొత్తం సిస్టమ్ పూర్తిగా ఆటోమేటెడ్. వినియోగదారు ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మన మెడిసిన్ ఫాలో అప్ సిస్టమ్, పేషెంట్ మెడిసిన్ ఫాలో అప్ సిస్టమ్ ఇతర సాఫ్ట్వేర్ల కంటే చాలా భిన్నంగా ఉండే అంశం. మీకు దీనికి సంబంధించిన ఏవైనా ఇతర ప్రశ్నలు ఉంటే లేదా మీరు ఈ విషయంపై మరింత వివరంగా డెమో చేయాలనుకుంటే మీరు ఎప్పుడైనా మా బృందాన్ని సంప్రదించవచ్చు లేదా మా బృందం అందించే ఈ వీడియో యొక్క వ్యాఖ్య విభాగంలో మీరు అడగవచ్చు. మీరు వెంటనే ప్రభావంతో సమాధానం ఇవ్వండి. ధన్యవాదాలు.